హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా కరకరలాడే వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఈ విధంగా మీరు ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో ఆ కప్తో ఒక 8 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీరు ఒకవేళ నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటున్నారో మీరు ఒకవేళ 2 కప్స్ తీసుకుంటే దానికి డబల్ అట్లా వేసుకోండి. మీరు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కొద్దిగంత జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. జీలకర్ర వేస్తే ఏంటంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మరుగుతూ ఉండాలి వాటర్. దీన్ని కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం జీలకర్ర వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి, లేదంటే ఉండలుండలుగా అవుతుంది. మనం ఉప్మా రవ్వ అయితే ఎలా చేస్తామో అట్లా ఆ విధంగా కలుపుతూ ఉండండి. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అది ఉండలుగా అవుతుంది. అలా ఉండలుగా అవుతే మనకు వడియాలు సరిగా రావు. ఇలా ఈ విధంగా మరిగాక ఇలా ఇంత చిక్కగా రావాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీరు పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటే దానిపైన వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి, తీసేటప్పుడు సరిగా రావు. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని ఎండలో ఒక 1 డే ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక రోజు ఇలా ఈ విధంగా అయ్యాక ఇలా అవుతాయి చూడండి ఫ్రెండ్స్. నేను తీసేటప్పుడు వీడియో తీయలేను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ కాటన్ క్లాత్ పైన వేసుకుంటే వెళ్ళకుంటే వెనక సైడ్ వాటర్ చల్లండి, ఈజీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే అది ఏంటంటే సరిగా కాలదు, గట్టిగా అవుతుంది. ఇలా ఈ విధంగా వేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పప్పులో కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.